హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈరోజు మీ అందరితో ఒక మంచి రెసిపీ షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటనుకుంటున్నారా? మునగాకు పొడి అండి. మునగాకు కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మునగాకు పొడి అనేది రోజు ఒక స్పూన్ అంటే ఒక ముద్ద అన్నంలో కలుపుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత షుగర్కి అంటే డయాబెటిక్తో ఉంటారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. వైటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి అయితే పుష్కలంగా లభిస్తాయండి. చాలా మంచిది. దానికోసం సింపుల్గా నేను చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనేంటంటే ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుంది అనేసి కొంచెమే తీసుకున్నాను. ఒక 10 రూపీస్ కట్ట తీసుకొని ముందు రోజు ఏంటంటే మంచిగా కడిగేసి దాన్ని మనం తడంతా ఆరిపోయేంత వరకు మనం దాన్ని ఆరబెట్టుకోవాలన్నమాట. మంచిగా ఆరబెట్టేసుకొని, అంటే తడి ఉందనుకోండి మనకి త్వరగా పాడైపోతుంది. నేను కొంచెం క్వాంటిటీ చేసిన పర్ఫెక్ట్గా చేశానండి. టెక్స్చర్ చూసారా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా అలాగే వచ్చిందండి. నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. నేను అనుకున్నాను ఎలా వస్తుందో ఏంటో, ఫస్ట్ టైం కదా బాగుంటుందో లేదా అని కొంచెం క్వాంటిటీ చేశాను. చాలా బాగా వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండీ పెట్టేసుకున్నాను. దాంట్లో ఏంటంటే అంటే మనకి మందపాటి తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. డ్రై రోస్టే చేసుకోవాలండి. ఇది అంటే ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి, కానీ నేను ధనియాలు వేసేసాను. 2 స్పూన్స్ ధనియాలు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఎందుకంటే ఇవన్నీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి, అంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేయాలి. ఎందుకంటే బాగా ఫ్రై అయితేనే మనకు అరోమా అన్నది బాగా తెలుస్తుంది. టేస్ట్ కూడా అనుకుంటారు ఈ మొరింగా లీఫ్ అంటే మునగాకు అనేది కొంచెం చేదు ఉంటుందని, కానీ అసలు అలా ఏం తెలియదండి. మనకి కరివేపాకు పొడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసానండి. అన్నీ చాలా ఓపికగా సహనంగా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. చాలా బాగుంటుంది తెలుసా అండి. ఎవరికైతే హెల్త్ అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పొచ్చు. అంత బెనిఫిట్స్ ఉన్నాయండి మునగాకు పొడి అనేది. ఈ ఆషాఢంలో మునగాకు తింటే చాలా మంచిదని అంటారు కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్, ఏ స్పూన్తో అయితే మనం మెజర్ చేసుకొని మనం వేసుకుంటున్నామో అదే టేబుల్ స్పూన్ తోటి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అంటే 1 బై 1 వేసుకుంటూ, మనం యాక్చువల్గా అయితే సెపరేట్గా ఫ్రై చేయక్కర్లేదు, అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు అనమాట. ఈ పప్పు దినుసులన్నీ ఒకసారి చేసుకోవాలి. తర్వాత మునగాకది సెపరేట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాంతోపాటు ఒక 1 స్పూను జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్లేవర్ అనేది భలే తెలుస్తుంది తెలుసా అండి ఇందులోని. ఇది కూడా మంచిగా ఫ్రై అవుతున్న టైంలోని 1/2 స్పూన్ వరకు ఆవాలు తీసుకోవాలి. ఆవాలు అనేవి ఆప్షనలేనండి. చాలామంది పిల్లలు ఆవాలు అనేవి తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. అంటే షాలో ఫ్రై చేయాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఎక్కువ వేసేకండి. తర్వాత మీ కారానికి సరిపడా మీరు ఎండుమిర్చి తీసుకోవాలన్నమాట. నేనైతే ఒక 7 to 8 తీసుకున్నాను అనమాట. మంచిగా ఫ్రై చేయాలి అవి కూడాను. అంటే ఎక్కువసేపు అవసరం లేదు, 2 to 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వేడిదైతే మాత్రం మిక్సీ చేయకండి, అదేంటంటే పచ్చళ్ళ అయిపోతుంది. సో ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని దీన్ని చల్లార్చుకుంటున్నాను. ఆ తర్వాత అదే భాండీలోని కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం అనమాట, మన అరోమా కోసమే. కరివేపాకు కూడా చాలా మంచిది కదా. సో కరివేపాకు ఏంటంటే నేను చేసిన మిస్టేక్, అప్పుడు కడుక్కున్నాను నేను. మునగాకు కడిగినప్పుడే నిన్న నైట్ కడిగేసుకొని ఉంటే కొంచెం మనకి ఇలా చిట్పట్లాడదనమాట. కానీ బాగుందండి, చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ ఉంది కదా, అందుకని మంచిగా ఫ్రై చేసేసాను నేను. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ మనం కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆరబెట్టుకున్నాం కదా ఈ మోరింగా లీవ్స్ అంటే మునగాకు, ఇవన్నీ చక్కగా ఒక పేపర్ మీద ఆరబెట్టుకుంటే వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఓవర్ నైట్ ఉంచుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే వాటర్ అనేది అసలు ఉండకూడదు. ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు ఇది నిల్వ ఉండాలంటే మనం
మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా ఫ్రై చేయాలండి. అది కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. తర్వాత ఏంటంటే ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండుని అది కూడా ఫ్రై చేసేసి హ్యాపీగా ఇప్పుడు ఏంటంటే మొత్తం చల్లారిపోతుంది కదా. చల్లారిపోయిన తర్వాత మనం ఆల్రెడీ దినుసులు ఫ్రై చేసాం కదా, అది మిక్సీ చేసుకోవాలి. అది మిక్సీ అయిపోయిన తర్వాత ఈ మునగాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎన్నో పోషకాలున్న మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే మీరు కూడా చేసేసేయండి. ఆషాఢంలో మునగాకు తింటే చాలా మంచిది. సో ఇక్కడితోనైతే నా వీడియో నేను చేసి మరో మంచి బ్లాగ్తో ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.